కేవలం జ్ఞానమోక్షం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయేభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారమ్భాస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏ ప్రార్థన అయినా ఏ పారాయణైనా నిన్ను హృదయ స్థానంలో స్థిరంగా నిలబెట్టడానికే ఉపయోగపడదు. చాలామంది ప్రార్థనని పారాయణని ఒక యాంత్రికంగా చేస్తారు, భావం లేకుండా చేస్తారు. ఇప్పుడు ఇదే బ్రహ్మానందం పరమశివం కేవలం జ్ఞానం ఇలా కూడా చదవచ్చు. కానీ అప్పుడు అందులో ఏం లోపించింది? భావన. పైగా మనోవేగం పెరిగి. మీరు ఎప్పుడైనా సంస్కృత శబ్దాలను ఉచ్చరించేటప్పుడు ఒక జాగ్రత్తను తీసుకోవాలి. అంటే అర్థం ఏంటి? అందులో ఏకాక్షరములైనటువంటి బీజాక్షరాలు అవి మీ లోపల అంటే మనసు లోపల విస్ఫోటనం చెందుతాయి. శక్తిని విడుదల చేస్తాయి. నాదం అనే శక్తిని విడుదల చేస్తాయి. మీరు ఎప్పుడైనా సంగీత కచేరీ చూసి ఉంటారు. ముందు ఒక ఆయన పాడుతూ ఉంటారు, వెనకాల ఒకరు కూర్చుని టింగ్ 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 అని తంబూరా పెడుతూ ఉంటాడు. ఈయన పాడడానికి ఆయన ఎందుకు? చెక్ పాయింట్ అనమాట. శృతి అని ఏమంటారు? శృతి. ఆ తంబురా శృతి అది మారదు. ప్రకృతి స్వరాలైనటువంటి సా పా సా మారవాలి, మిగిలిన ఏమైనా మారతాయి. అర్థమైందండి? సో అలాగే ఆ శృతి ఎలా అయితే చెడిపోకుండా ఉండాలో, మనోవేగం పెరగకుండా ఉండాలి, శృతి చెడిపోకుండా ఉండాలి, హృదయ స్థానంలో లయస్థితిని సంపాదించాలి. మీరు ప్రార్థనే పాడండి, లేదా ఏదైనా పారాయణమే చేయండి. మీరు ఏది చేసినా అకారం నుంచి క్షకారం వరకు దేవతా విగ్రహాలను మీరు పరిశీలించినట్లయితే చేతిలో అక్షమాల అని ఉంటుంది. సరస్వతీదేవైనా అక్షమాల ఉంటుంది, గాయత్రీదేవైనా అక్షమాల ఉంటుంది, సిద్ధిధాత్రి అయినటువంటి కమలాత్మిక చేతిలో కూడా దశమహావిద్యలలో 10వది అన్ని సిద్ధులకు ఆలవాలమైనటువంటి సిద్ధిధాత్రి చేతిలో కూడా అక్షమాలే ఉంటుంది. అక్షమాలంటే అర్థం ఏమిటంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాల మాల. అది
అమంత్రం అక్షరం నాస్తి మన సనాతన ధర్మం చెప్పేది. అకారమైన ఒక్క ఏకాక్షరమైనటువంటి అకారం కూడా మంత్రమే. ఎవరు చెప్పారండి? అక్షరాణం అకారోస్మి అని పరమాత్మ స్వయంగా చెప్పారు. అక్షరము అంటే నశించనిది, నశించే నశ్వరమైనటువంటి స్థితి నుంచి నశించనటువంటి అక్షర స్థితికి నిన్ను మేల్కొలిపేది ఏదో దానికి ప్రార్థన పారాయణం అని పేరు. ప్రార్థన పూర్తయ్యేటప్పటికి నువ్వు హృదయ స్థానంలో మేల్కొని ఉండాలి. పారాయణ పూర్తయ్యేటప్పటికి హృదయ స్థానంలో లయమై ఉండాలి. ఈ రెండు మాటలు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ప్రార్థనలు చేస్తారు. మీరు రోజు కూడా ఇంట్లో హడావిడిగా మీరు దీపం వెలిగించకపోతే దేవుడికి దీపం లేదని, మీరు పెట్టకపోతే దేవుడికి నైవేద్యం లేదని, మీరు పోయకపోతే ఈశ్వరుడికి అభిషేకం లేదని, మా ఇంట్లో ఈశ్వరుడికి వాళ్ళు అభిషేకం చేయలేదని అంటారు. ఈశ్వరుడు గంగాధరుడు, అక్కడ నిత్యాభిషేకం జరిగిపోతుంది. ఆ అభిషేకం నీ కోసం చేస్తున్నాం, ఈశ్వరుడు కోసం కాదు. కాబట్టి షోడశోపచార పూజలన్నీ కూడా నీవు నీ హృదయ స్థానాన్ని తెలుసుకోవడానికి, ఈశ్వరుడు కోసం చేసేవి కావాలి. నీ హృదయ స్థానంలో ఉన్న ఈశ్వరుని గుర్తించడం కోసం చేసేటటువంటి వాటికే ఉపచారములని పేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రార్థన చేస్తే హృదయ స్థానంలో మేల్కోవాలి, పారాయణ చేస్తే హృదయ స్థానంలో లయం అవ్వాలి. అలాంటి అనుభవ స్థితి కలగాలి. శ్రీశైల క్షేత్రం దేనికోసం ప్రధానంగా చెప్పాను? అనుభవము, అధిగమనము. మీరు మనసు అనే దాన్ని అధిగమనం చేయాలి, ఇక్కడ దాటే చేయాలి. మనసు లేనిదే నిరూపితమైపోవాలంటే మరేం అనుభవం అవ్వాలి? చైతన్యం అనే అనుభవం పొందాలి, ఈశ్వరుడు అనే అనుభవాన్ని పొందాలి, ఆత్మ అనే అనుభవాన్ని పొందాలి, బ్రహ్మం అనే అనుభవాన్ని పొందాలి, పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందాలి. ఎన్ని పొందవచ్చు? ఈశ్వరానుగ్రహంతో పొందేవి చాలా ఉన్నాయి. ఒక్క మనసు అనేది దాడితే చాలంటే. కాబట్టి మీరు ప్రార్థన చేస్తే హృదయ స్థానంలో మేల్కోవాలి, పారాయణ చేస్తే హృదయ స్థానంలో లయం అవ్వాలి. నువ్వు మిగలకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ అంశంలో అయినా సరే నేను మిగుల్చుకున్నారనుకోండి, వాచ మాట్లాడేటప్పుడు కానీ, ఆలోచనలో కానీ, చేతలో కానీ నేను అంటున్నాం అనుకోండి, వాడు మిగిలిపోతాడు. వాడు మిగిలిపోతే లెట్ us try again. ఇక వేరే పరిష్కారం లేదు. కాబట్టి తప్పనిసరిగా నేను అనకుండా ఆలోచించాలి, నేను అనకుండా మాట్లాడాలి, నేను అనకుండా చెయ్యాలి. మనకి మూడేగా ఉన్నాయి త్రికరణములు, 3 పనిముట్లు ఉన్నాయి. ఏమిటవి? మనసు, వాక్కు, కాయం. మనసుతో ఆలోచిస్తాం, వాక్కుతో మాట్లాడతాం, కాయంతో చేస్తాం. కాబట్టి ఈ మూడింటిని దేంతో చేయాలి? ఇప్పుడు నేను అనకుండా ఆలోచించాలి, నేను అనకుండా మాట్లాడాలి, నేను అనకుండా చేయాలి. ఏ పని చేస్తాం? ఇప్పుడు మనం ఈ 2 రోజుల్లో ప్రార్థనలు చేస్తాం, పారాయణలు చేస్తాం, అర్చనలు చేస్తాం, విచారణలు చేస్తాం, సాధనలు చేస్తాం. అన్నింటి సమాహారంగా జరుగుతుంది సత్సంగం అనేది. ఎందుకని? వాటి సమాహారంగా మీకు అధిగమనము, అనుభవము 2 సాధ్యమవ్వాలనే ఉద్దేశం. ఇప్పుడు మనం ఉపదేశ సారం పారాయణ చేసే ప్రయత్నం చేద్దాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.